కేసీఆర్ గారు ఒక సభలో ఒక ముచ్చట మాట్లాడిండ్రు. ఏమున్నదండి, ఓడగొడితే రెస్ట్ తీసుకుంటాం, ఒక అంశం. రెండోది, రేవంత్ రెడ్డి ఏమంటున్నాడంటే కేసీఆర్ పేరు వినబడకుండా చేస్తా అంటుండు. అయితే ఇప్పుడు దాదాపు ఒక నల్లగొండ సభ తర్వాత కేసీఆర్ గారు పోయిండ్రు, అంటే ఫామ్ హౌస్ లో ఉన్నారు ఆయన. అప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్ళీ బయటికి రాలే, అసెంబ్లీ సమావేశాలకు కూడా రాలే. ఒకటి, కేసీఆర్ ఇచ్చిన మాట మీద నిలబడ్డా అనుకోవాలనా, లేకపోతే రేవంత్ రెడ్డి బెదిరింపులకు భయపడొస్తలేడా అన్న ముచ్చట్లు తెర మీదకి వస్తున్నాయి. ఏం చెప్తారు దీనికి? అంటే మాట్లాడాలి, ఏం మాట్లాడాలో తెలియక వస్తలేరు అని అంటాను. నేను రేవంత్ రెడ్డి అని ఆయన పిచ్చోడు రాయి నోడుకు అద్దు లేకుండా మాట్లాడతాను. ఆయన గురించి పక్క పెడితే కేసీఆర్ గారి విషయంలో నేను చెప్తున్నా. మీరు అన్నారు అసెంబ్లీకి రాలేదు, ఇంకొకటి రాలేదు, ఈయన అన్న మాటలకి రా కేసీఆర్ అసెంబ్లీకి రా అని రేవంత్ రెడ్డి సవాల్ ఇస్తుండ్రు కదా. ఇద్దరు బాబా మరుదులు ఈ రాష్ట్రంలో 10 మంది పొరముఖులు పోయినా, ఎమ్మెల్యేలు పోయినా పార్టీని నమ్ముకొని 29 మంది ఎమ్మెల్యేలు నిలబడి కొట్లాడుతుంటే సమానం చెప్పే దమ్ము లేదు. ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తానికి ఒక్క జగదీష్ రెడ్డి గారు గెలిచారు. ఇలా ఆయన నిలబడితే వాళ్ళు సమానం చెప్పే దమ్ము లేదు. సబ్జెక్ట్ లేదు, ఆబ్జెక్ట్ లేదు, ఏం లేదు. ఒకటి నేనేమంటున్నంటే కేసీఆర్ అనే ఆయన ఇచ్చిన మాట కోసం కట్టుబడి మీరు వ్యవసాయం చేస్తున్నాను. ఆయన నేనేమంటున్నంటే ఆయనకి వ్యవసాయం అంటే కన్నతల్లి లెక్క. ఎంత ఇష్టం అంటే నేను స్వతహా చూసినా కాబట్టి, మాలాంటి వాళ్ళు చాలా మంది పోతున్నాం కాబట్టి కేసీఆర్కి వీళ్ళు కనపడట్లేదు. మాలాంటి వాళ్ళు రోజు కనపడుతుండు, వ్యవసాయం చేసుకుంటుండు, కష్టకాలంలో ఉన్న వాళ్ళని కాపాడుకుంటుండు, కార్యకర్తల మీద కేసు అయితే విచారించుకుంటుండు, అన్నీ చూస్తుండు. జైరాబాద్ నుంచి ఎర్రవల్లి దాకా 150 కిలోమీటర్లు నడుచుకుంటా రైతులు వచ్చారు. మరి రేవంత్ రెడ్డి ఇంటికి పోలేదా? రైతు భరోసా ఇచ్చిన సంబరాలు చేయలేదే? బంజారాహిల్స్ కాడికి పోలేదే? కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో బాంబులు కాలలేదే? కానీ కేసీఆర్ అనేట ఆయన రాష్ట్రానికి, రాష్ట్ర రైతాంగానికి కావాలి. సార్ మీరు పొరపాటు చేసినాం, మీరు చెప్పిర్రు నాకు, మీరు ఓటేస్తేనో మీ మధ్యలో ఉంటా, లేకపోతే వ్యవసాయం చేసుకుంటా అని చెప్పిర్రు. మీరు వ్యవసాయం చేసుకోవద్దు, మాతో పాటే ఉండాలి సార్. ఈ దుర్మార్గుల చేతిలో బందీ అయిపోయింది రాష్ట్రం. ఏదైనా అవకాశం 1 సంవత్సరం పాటు ఏ గవర్నమెంట్ కానీ ఇవ్వాలి, వాళ్ళకి చిత్తశుద్ధితో పనిచేస్తారా పనిచేయరా అని ఒక సమయం ఇవ్వాలి. కేసీఆర్ బయటకు వస్తున్నాం, బయటకు వచ్చిందంటారు. కేసీఆర్ రాకపోతే రాలేదంటారు. మీరు రావాలా రావద్దా అంటే భయపడుతున్నాను మీరు అంటున్నా. కేసీఆర్ ఈ రాష్ట్రంలో భయపడే వ్యక్తి కాదు, ఢిల్లీనే మెల్ల వంచి తీసుకొచ్చి వ్యక్తి. కేసీఆర్ గురించి మాట్లాడుతూ అవాకులు చవాకులు మాట్లాడేటప్పుడు 2003లో నల్గొండ జిల్లాలో పాదయాత్ర చేసిన వ్యక్తి, 2003లో గల్లీ నుంచి 500-1000 కార్లతో ఢిల్లీ దాకా ఒక్కడే తోలుకుండా పోయిన వ్యక్తి. ఆయన 1200 కిలోమీటర్ 1500 కిలోమీటర్ పనిదోలిన వ్యక్తి గల్లీ పార్టీని ఢిల్లీలో తీసుకుపోయి మెడల వంచి తెలంగాణ తెచ్చిన వ్యక్తి. పార్టీ నిలబెట్టుకోవడం చేత కదా? తెలంగాణ సమాజంలో తెలంగాణ బిడ్డల్ని నిలుపుకోవడం చేత కదా? రేపు వస్తుంది అవకాశం చాలా ఉంటాయి. ఆయన అధికారం కోసం ముఖ్యమంత్రి కావాలంటే ఈ పార్టీ ఎందుకు పెట్టు, తెలంగాణ ఎందుకు? ఆయన ఉన్న వాక్చాతుర్యంతో ఎప్పుడో 10 ఏళ్ల క్రితమే ముఖ్యమంత్రి అవు. కానీ తెలంగాణ కావాలా, తెలంగాణ బిడ్డల కోసం కావాలా, తెలంగాణ సమాజం కోసం ఏం తెలియన్నాడు ఎడ్డోడే ముఖ్యమంత్రి అయితే ఇలా అన్ని తెలిసిన కేసీఆర్ ఏమవుతాడు? మీరు ఆలోచించుకోవాలి. తెలంగాణ సమాజం పొరపాటుకి ఇలా ఓటు వేయకపోవడం వల్ల ఒక తెలంగాణ నష్టపోలే. రేవంత్ రెడ్డికి ఏం తెలియదు అంటారా? ఎడ్డోడండి, దాన్ని ఎడ్డోడని చెప్తున్నా. ఏం తెలియని ఎడ్డోడు కాబట్టే కదా. ఒక మంత్రి చేయనోడు ఏ శాఖల గురించి పట్టు ఉంటుందండి, ఆయనకి ఏం తెలుస్తుంది? ఇప్పుడు హోంమంత్రి చేస్తుండు, కనీసం హైదరాబాద్ నడిపోటులో చిలుకూరు బాలాజీ అనే గుడి ఉంది, అది ఎంత ప్రాచుర్యం పొందింది. విదేశాల నుంచి వస్తారు, పాస్పోర్ట్ దేవుడు అని అంటారు, అడిగి పోతే వీసా వస్తుందని ఒక ప్రాచుర్యం పొందింది. అలా ఉండి లేకోకుండా మంచి ఒక క్లైమేట్లో అన్ని సర్వమతాలు మనం మంచిగున్న వాతావరణంలో ఆయన మీద పోయి దాడి చేస్తారు. మళ్ళీ ఆయన పట్టుకొని ఏం మనకు కొంచెం పంపించచ్చు, నాకు కబురు ఏమన్నా చెప్పి పంపించచ్చు, నాకు ఇట్లా అయింది. నువ్వు హోంమంత్రిగా ఉంటావు, నువ్వు తెలుసుకుంటావు, ఇంటెలిజెన్స్ పెట్టుకొని కబురు చెప్పి పంపిస్తాను నా మీద దాడి అయిందని. కాలయాదయ్యతో సెటైరికల్ గా మాట్లాడుతుండ్రు కదా. నేనేమంటున్నా అంటే కనీసం ఈ అవగాహన ఏ శాఖ మీద పట్టు లేదు. ఆయనకు ఉన్నదల్లా ఒకటి రియల్ ఎస్టేట్ బ్రోకరు. ఎండిపోతున్న పంట పొలాన్ని చూసి ఆనందపడుతూ మందికో ఇప్పుడు నా పిల్లలు నాకు ముద్దు, నిన్ను ఓటేపించిన నీ గిరిజన బిడ్డల మీద, లంబాడి బిడ్డల మీద కేసు పెట్టినమంటే నువ్వెంత దుర్మార్గుడు అర్థం చేసుకోవాలి. లఘుచర్లలో ఆయనకే మెజారిటీ వచ్చింది. కానీ 2018 ఎలక్షన్లో ఆడ నరేంద్ర రెడ్డి గెలిపించారు కాబట్టి రాక్షసంతో అరే ఈ దుర్మార్గులు నాకు ఓటేయలేదని ఒక గిరిజన బిడ్డను, లంబాడి బిడ్డల మీద కేసులు పెట్టి జైల్లో వేయించి 3 జిల్లాలు తీసుకొచ్చి సంగారెడ్డి జైల్లో పెట్టిస్తావు. అంటే అదే సొంత జిల్లాలో పెట్టిస్తే, వికారాబాద్ ఇంకో జిల్లాలో పెట్టిస్తే జనం అంతా సంఘటితమై దాడి చేస్తారని తట్టుకోలేక సంగారెడ్డి జైల్లో పెట్టిస్తావు. నేనేమంటున్నా అంటే కనీసం రేవంత్ రెడ్డికి ఈ ప్రాంతం మీద అవగాహన. బీఆర్ఎస్ వాళ్ళేనంట కదా జైల్లో పెట్టిన వాళ్ళందరూ. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు కూడా బీఆర్ఎస్, నిజంగా బీఆర్ఎస్. రాష్ట్ర రైతాంగం మొత్తం కూడా బీఆర్ఎస్. మా పార్టీ రైతుల పార్టీ ఎందుకు కావద్దు? మా వాళ్ళు మీ రాష్ట్రంలో రాష్ట్ర రైతాంగం దుఃఖం వస్తుంటే మేము తట్టుకోలేకపోతున్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీకి ఆఫీస్ పోయి మాకు రైతు బంధు రాలేదని అడగట్లేదు.
కానీ బీఆర్ఎస్ పార్టీకి వచ్చి మా భూములు లాక్కుంటుండే దుర్మార్గుడు అని మాతో కొట్లాడుతారు. మీరు రారి. ఈ రాష్ట్ర రైతాంగం కూడా ఒకటి చెప్పదలుచుకున్నాం, మనం కూడా ఢిల్లీ తరహా ఉద్యమం చేయాలి. సాయుధ రైతాంగం పోరాటం బిడ్డలం, మనం తెలంగాణ ఉద్యమం కొట్లాడిన బిడ్డం. కానీ రజాకర్ కంటే పెద్ద దుర్మార్గుడు రేవంత్ రెడ్డి మీద కొట్లాడపోతే మనం అస్తిత్వం దెబ్బతింటది. రైతు బంధువు ఇలా కేసీఆర్ ఓడిపోయిండు, కేసీఆర్ ఇంట్లో కూర్చుంటని మాట్లాడుతున్నారు దుర్మార్గులు. అదే కేసీఆర్ ఇలా ఇక్కడ ఉంటే, ఇలా ముఖ్యమంత్రి ఉంటే దేశం మొత్తం కూడా అగ్గి రాజేసేటోడు, అందరికి రైతు బంధు రావాలనేటోడు, అందరికి కాలం నీళ్లు రావాలనేటోడు. ఇక రాజస్థాన్లో కూడా పంటలు పండియాలనే అంత ఆలోచన విధానంతో ఉన్న వ్యక్తి ఆయన. ఎడారిలో కూడా నీళ్లు పుట్టించే తత్వం ఉన్న వ్యక్తి. అలాంటి మేధావిని కోల్పోయింది మనం కాదు, ఈ భారతదేశమే కోల్పోయింది. కాబట్టి ఇప్పటికైనా ఈయన మాట్లాడేది కేసీఆర్ పట్టుకొని సన్నాసి అన్నారు. నీ తండ్రి వయసు ఉంటుంది, ఈ రాష్ట్రం తెచ్చిన వ్యక్తి సన్నాసి అని మాట్లాడుతున్నావు. కేసీఆర్ పట్టుకుని ఒక్కటి తిడుతున్నావే. ఈ రాష్ట్రంలో రోడ్డు ఎక్కితే నేను ఎంతమంది తిడుతున్నా తెలుసా? నీ భార్య కాంచి, నీ బిడ్డ కాంచి, నీ మనవడు కాంచి, కన్న కూతురు కన్న బాధ నెత్తులు వస్తే చెవులోంచి మాట్లాడితే. నిజంగానే రైతు బంధు ఇచ్చినోడు సన్నాసా? రైతు బంధు ఈనోడు సన్నాసా? కాలం నీళ్ళు ఇచ్చినోడు సన్నాసా? కాలం నీళ్ళు ఈనోడు సన్నాసా? పట్టవారు మిట్ట మధ్యన 50 లక్షలు దొరికిన దొంగవి నువ్వు. కేసీఆర్ని పట్టుకొని సన్నాస అంటున్నావు రేవంత్ రెడ్డి. నీ ప్రభుత్వం శంకరగిరి మాన్యాలు పట్టియపోతే, నీ కాంగ్రెస్ నాయకులందరినీ కటకటాలో పెట్టియపోతే, నువ్వు చేసిన అరాచకానికి నీకు ఖచ్చితంగా బుద్ధి చెప్పకపోతే మేము కూడా చెప్తున్నాంగా, మేమేం చేయాలో దానికి సిద్ధంగా ఉంటాం. కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మీ ప్రభుత్వాన్ని శంకరగిరి మాన్యాలు పట్టిస్తాం. మీకు చెప్పుదో ఒకటి బుద్ధి చెప్పే బాధ్యత 4 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుంది, రాష్ట్ర రైతాంగం తీసుకుంటుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఈ రాష్ట్ర రైతాంగం. వాళ్ళ దుఃఖం వస్తే మేమే దూడుస్తాం. ఎందుకంటే వాళ్ళని దుఃఖం రాకుండా కడుపులో పెట్టి కాపాడుకుంది కేసీఆర్ గారు. రైతు బంధు ఇచ్చే, కాలువ నీళ్ళు ఇచ్చే, కరెంట్ ఇచ్చే, అందరినీ ఆర్థికంగా 3,30,000 రూపాయలు ఉన్న భూమిని 30 లక్షల రూపాయలు చేసిండు. 10 లక్షలు ఉన్న భూమిని 1 కోటి రూపాయలు చేసిండు. ఆర్థికంగా సామాజిక పరంగా రాజకీయ పరంగా రాష్ట్రంలో రైతు వేదికలు పెట్టిండు, రుణమాఫీలు చేసిండు, రైతు అంటే పండగ చేసిండు. 76,000 కోట్ల రూపాయల సంపదని 11 విడతలు ఇచ్చిండు. 15,000 ఇస్తా అని చెప్పి 12,000 రూపాయలు అని చెప్పినావు. సిగ్గనిపించట్లేదా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి? తెలవాలి కదా. నీకు చాదగానప్పుడు నువ్వు ఎందుకు ఇచ్చినావు? అంత వ్యవస్థల్ని భ్రష్టు పట్టించి లాస్ట్ కేసీఆర్ అనే వ్యక్తిని బదనాం చేసి సన్నాసాన్ని. నేను కూడా చెప్తున్నా, కేసీఆర్ నువ్వు ఎన్నంటే నువ్వు అన్ని పురుగులు పడతావు. కేసీఆర్ అనేటోడు ఈ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం కోసం పుట్టిన వ్యక్తి, తెలంగాణ తెచ్చిన వ్యక్తి. ఆ యాదగిరి నర్సనే తెలుసు. పెద్ద నేను నిన్న కూడా పోయినా, కుంభమేళకు పోయినా. ఈయన ఏమనుకుంటున్నాను, చిన్న విషయం, కుంభమేళ పోతే ఏర్పాటు చేసింది మోడీ అయితే మొనాలిసాకి పేరు వచ్చింది అన్నట్టే కేసీఆర్ కొట్లాడి తెచ్చితే తెలంగాణ నాకు పేరు మొనాలిసా లెక్క నాకు పేరు రావాలని ఒకటే ఆరాటపడి నాతో సెల్ఫీలు దిగాలి. రేవంత్ రెడ్డి ఒక్క ఫోటో దిగే మొగుడు లేడు. కానీ కేసీఆర్ కాడ ఇవాళ కూడా బారులు తిరుగుతారు. పొద్దున్న లేతే గజ్వేలు కాడికి పోతారు, 20,000 పోతే సారు మిమ్మల్ని ఒక్కసారి కలవాలా, మీతో ఒక్కసారి మాట్లాడాలా. కేసీఆర్ రావాలి. ఎందుకు రావాలా? కేసీఆర్ నిజంగా కలవలేదండి. ఎందుకు కలుపుతాను? మీలాంటి లంగలు దొంగలు. మోనాలిసా రేవంత్ ఒకటే అంటారా? అవును, సెలబ్రిటీ కావాలనే తాపత్రయం తప్పితే లేదు. ఇప్పుడు ఏర్పాటు చేసింది మోడీ పెట్టింది. తప్పే ఉందక్క. నేనేమంటున్నా, మొనాలిసాకి ఎట్లా పేరు వచ్చిందో ఈయనకి పేరు రావాలనుకుంటుండు. కానీ ఏర్పాటు చేసిన మోడీకి పేరు రాలేదంటే తెలంగాణ ఉద్యమం తెచ్చింది కేసీఆర్ అయితే నాకు పేరు రావాలని కేసీఆర్ అత్యుత్వం తీసేస్తా, సన్నాసి నా పేరు ఎత్తట్లేదు. అదే నీ పేరు ఎత్తాలని ఎందుకు? నీ పేరు ఇలా రాష్ట్రం మొత్తం సన్నాసి కాబట్టి నువ్వు కన్న కూతురు కూస్తురు. నీకు నేనేమంటున్నా అంటే అందరినీ పక్క పెట్టు. ఒకరోజు ముఖ్యమంత్రి ఒకే ఒక్కరి సినిమాలో లెక్క మారు వేషం వేసి అర్జున్ బయటికి పోతాడు. పోయి ఏం జరుగుతుందని చూస్తాడు. ఒక్కసారి నీకు చాదన అయితే దమ్ము ఉంటే నువ్వు ఒక పుట్టుకుంటే ఈ రాష్ట్రంలో ప్రజలైన కన్నీళ్ళకి మొత్తం కారణం నువ్వు. ఈ రాష్ట్రంలో పేదలు ఇల్లు కూడగొట్టిన కారణం నువ్వు. రాష్ట్ర రైతాంగం ఏడుపు కారణం నువ్వు. గురుకుల పాఠశాల అన్నం పెట్టకుండా విద్యాశాఖ మంత్రి ఉండే 60 మంది చావు కారణం నువ్వు. ఈ రాష్ట్రంలో రోడ్డు ఎక్కి దుఃఖపడుతున్న ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినప్పుడు పట్టా కూడా నువ్వు కూలగొట్టి వాళ్ళ దుఃఖానికి కారణమైన నువ్వు. FTL బఫర్ జోన్ అని మూసీ ప్రక్షాళని సొమ్ముతో ఈ రాష్ట్రంలో 14 నెలల కాలంలో 1,60,000 కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని అప్రూపాలు చేసింది నువ్వు. కానీ 80,000 కోట్లతో మా దుఃఖాన్ని తీర్చి, మా బాధలు తీర్చి, మా కడుపులో మా కాళ్ళను గడిగింది గోదావరి జిల్లాతో కేసీఆర్. ఆయన దేవుడు అవుతాడు, నువ్వు దయ్యం అవుతావు. రాక్షసుడు రాజు అయితే ఎట్లుంటుందో ఇలా రేవంత్ రెడ్డి పరిపాలన అట్టుంది. రావణాసుడు కూడా శ్రీలంకలో దేవుడే అక్క. కానీ రావణాసుడు శ్రీలంకలో కూడా దేవుడే. కానీ మన సీతమ్మని తీసుకుపోయినా వాడు రాక్షసులు లెక్క చూసినావు. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీలోనే రేవంత్ రెడ్డి అనే రాక్షసుడు రావణాసుడు కంటే ఎక్కువైపోయాడు. వాళ్ళ పార్టీ వాళ్ళు మింగేస్తుండు. పొద్దున్నైతే ఏ కార్యకర్త మంచిగుండని చెప్తారు. 14 నెలల కాలంతో సర్పంచ్ ఎలక్షన్లో పెట్టలేకపోయినావు, సాధగాపోయింది నీకు. ఎంపీడీ సెలక్షన్లో పెట్టలేకపోయినావు, జెడ్పీడీ సెలక్షన్ పెట్టి దమ్ము లేదు. మాట్లాడితే ఏదో ఒకటి డైవర్షన్ బాగా
పాలిటిక్స్లో భాగంగా నువ్వు చేస్తున్న డైవర్షన్ కేసీఆర్ ఎందుకు తిడితే అన్ని పురుగులు పడుతుంది తప్పితే ఏ సమాజం కూడా కేసీఆర్ తిట్టమని ఒప్పుకోవట్లే. సన్న ప్రతిసారి మా కడుపులు మసిలిపోతున్నాయి, మా రక్తం ఉడికిపోతుంది, ఈ సన్నాసి కోసం మేము తెలంగాణ తెచ్చుకుంది, ఈ దుర్మార్గుల కోసం తెలంగాణ తెచ్చుకుంది నువ్వు అన్నప్పుడు ప్రతిసారి మా గుండె రగిలిపోతుంది. కేసీఆర్ మా గుండెల్లో ఉండు, నాలాంటి కార్యకర్తలు పచ్చబడి వేసుకున్నాం అక్క, కేసీఆర్ మా చిరస్థాయిగా ఉండిపోవాలి, మాలో ఉండిపోవాలా, మాతోనే ఉండిపోవాలని కొట్లాడి తెచ్చుకున్నాం. కానీ ఈ దుర్మార్గుడు, ఇప్పుడున్న దుర్మార్గుడు చేయబట్టి మేము ఎంత బాధపడుతున్నాం అంటే ఖచ్చితంగా ఈయన శంకర్గిరి మాన్యాలు పట్టిస్తాం, నిన్ను చెంచలగూడ జైల్లో ఈసారి పురాస్తు ఉంచుతాం. మేము ఇంత ఇష్టపడే వ్యక్తిని పట్టుకొని నువ్వు సన్నాస్ అంటున్నావు కదా, నువ్వు సన్నాసం అవుతావో, నువ్వు రాజకీయాల నుంచి పక్క తప్పుకుంటావో, నిన్ను ఎక్కడ దాకా తీసుకుపోవాలో అక్కడ దాకా మేము ఖచ్చితంగా తీసుకునే బాధ్యత మేమే తీసుకుంటాం.